పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఒక్క రోజైనా అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారట. నాకు కాదండి, సర్వసాధారణంగా అరెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అల్లు అర్జున్కు జైల్లోకి పంపించాలి, రిమాండ్కి పంపించాలి అని అంటే ఆ మెడికల్ టెస్ట్ చేయాలి. ఆయన నేడికి తీసుకొని పోయారు, గాంధీ దవాఖానకి తీసుకొని పోయారు, ఆయనకు మెడికల్ టెస్టులు చేయించారు. మరి ఈ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఏడికి పోవాలి, ఈయనను కూడా దవాఖానకు తీసుకొని పోవాలి కదా. దవాఖానని పోలీస్ స్టేషన్కు రప్పించారు. ఆ డాక్టరు అంబులెన్స్లో పోలీస్ స్టేషన్కి వచ్చిండు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఆ ఒక్కరోజైనా ఇక జైలుకి పంపనీకి అవుతలేదని చెప్పేసి ఒక్కరోజైనా ఆ పడక, ఆ బెడ్డు అదంతా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోనే పెట్టడానికి ప్రయత్నాలు చేశారట, పండబెడదామని. ఇంత కక్షలు వద్దండి. ఏమున్నదండి, ఈ గీడ రైతులు చచ్చిపోయారు. కేటీఆర్ మాట్లాడిండు కదా, ఈ రైతులు మర్చిపోయి గీల మీద దృష్టి పెట్టుర్రి. తులం బంగారం ఇస్తారు అని చెప్పేసి ఆశలు పెట్టుకొని ఆశలు పెట్టుకొని వాళ్ళ ఊపిరి ఆవిరైపోతూ ఉన్నది. వాళ్ళ మీద దృష్టి పెట్టండి. ఎంతగానో ఇక ఈ రాజకీయ ప్రత్యర్థుల మీద దృష్టి పెడుతూ ఆగమైపోతూ ఉంటారు. రాజు అనేటోడు ఒకటే చేతుడు యుద్ధం చేయొద్దండి. యుద్ధమే కాదు రాజు లక్షణం. రాజు లక్షణము యుద్ధం మాత్రమే కాదు, ఇంకో చేతితో ప్రజా సంక్షేమం కూడా చేయాలి. ఇక రెండు చేతులలో కత్తులు పట్టుకొని నేను కత్తులే తిప్పుతానంటే ఇక చివరికి మిగిలేది ఏముండదు. ఇక చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఓ చేతితో యుద్ధం చేసుకుంటూ ఓ చేతితో మీరు ప్రజలను కాపాడుకోగలగాలి. ఒకవేళ మీరు రాజు అని ఫీల్ అయితే కనుక, మీరు రాజు అని అనుకుంటే కనుక, నేను రాజును కాదు, నేను సైన్యాధిపతిని అని అనుకుంటే ఇక మీ ఇష్టం. మరి రాజు ఎవరో మరి తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో నిర్ణయిస్తారు. ఇక దయచేసి ఇటువంటి వైఖరిని మార్పుని ఏమంటుండో క్లియర్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జగ్గారెడ్డి గారు రైట్ 2లో పేపర్ 2లో ఉంది. రేవంత్కు షాక్, రివెంజ్ పాలిటిక్స్ మంచిది కాదు అంటున్న జగ్గారెడ్డి. ఈ పరిణామాన్ని చూస్తుంటే తెలంగాణలో కూడా రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం జనవరి 20 రోజున మీడియాతో చిట్చాట్ చేసినటువంటి జగ్గారెడ్డి రివెంజ్ పాలిటిక్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఏ పార్టీకి కూడా మంచిది కాదని, నేను చెప్పినా కదా, మంచిది కాదని జగ్గారెడ్డి చెప్తా ఉన్నాడు. అభిప్రాయపడ్డారు. అధికారం ఉన్నప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు చేసేవాళ్ళు ఆ అధికారం కోల్పోయాక కూడా తప్పకుండా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రతీకార రాజకీయాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగ్గారెడ్డి తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు ఉండకూడదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎవరైనా తనకు నష్టం చేసినా తనను మాత్రం ఎవరికి నష్టం చేయనని జగ్గారెడ్డి చెప్పుకొచ్చాడు. కాకపోతే రాజకీయ యుద్ధం మాత్రం చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ రాజకీయ పార్టీ నాయకుడు డబ్బులు తీసుకోకుండా చేశారు. తనను సహా పైసలు ముట్టకుండా రాజకీయం చేయమని నాయకుడు ఎవరు ఉండరని జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయ నాయకులు తప్పకుండా డబ్బు అవసరమని జగ్గారెడ్డి తెలిపి తరచూ సొంత పార్టీపై, సొంత నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసే జగ్గారెడ్డి ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి సర్కారు మీదనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు నెట్టింట కూడా చర్చ నడుస్తూ ఉంది అని చెప్పేసి చూస్తా ఉన్నాం. వాస్తవానికి జగ్గారెడ్డి గారిని ఈ విషయంలో మనం సపోర్ట్ చేయవలసింది. ఎందుకు అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు రాజకీయాలు లేవు. ఈవెందో ఉండొచ్చు కాక నాకు తెలిసి కేసీఆర్ పరిపాలనలో. సో ఇది రేవంత్ రెడ్డి పరిపాలన మళ్ళీ రిటర్న్ అవుతా ఉంది. అంటే ఇక నువ్వు ఐసా అంటే నేను పైసా అంటా అన్నట్టుగా నడుస్తూ ఉంది. సో దయచేసి దాన్ని వదిలిపెట్టరు. ప్రజా సంక్షేమం మీద పెట్టురు దృష్టి. వాళ్ళని అరెస్ట్ చేస్తే చేయరు, జైల్లో పెడితే పెట్టురు. ప్రజలకు నష్టం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి చేసుకుంటారు మళ్ళీ ఎన్నికలకు. కానీ మీరు అదే పనిగా పెట్టుకొని ఇదంతా మర్చిపోతే ఆగమైపోతారు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదండి. అధికారంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఉన్నాడు. ఇవాళ ఏమైంది? ఫామ్ హౌస్లో ఉన్నాడు. మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు. మీకు శాశ్వతమా? కాదు కదా.
ఎంతో పెద్ద ఉద్దండులు కూడా రాష్ట్రాన్ని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ చివరికి ఓడిపోయారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే. అటువంటిది మీరెంత? ఎవరికి అధికారం శాశ్వతం కాదు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి అనునిత్యం. ఓ రాజకీయ నాయకుడు అనేటోడు ఏంది అంటే ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మనకి అధికారం శాశ్వతం కాదు. ప్రజల మ్యాండేట్ ప్రకారమే మనం ఇవాళ ఈ స్థానంలో ఉన్నాం. రేపు వాళ్ళు వద్దరు కూడా మనం ఇక్కడ ఉన్నాం. మన పని మనం చేసుకుంటూ పోవాలి అన్న ఆలోచనతో ఉండాలి. కానీ ఇక నాకు అధికారం ఉంది కదా, నేను ఐసా అంటే ఐసా, పైసా అంటే పైసా అని అనుకుంటే మాత్రం ఇక లాస్ట్కు ఆగమాగమే అవుతుంది. జగ్గారెడ్డి చెప్తా ఉన్నాడు కదా, నాకు రాజకీయంగా శత్రువులు ఉండవచ్చు కానీ నాకు రాజకీయంగా శత్రువులు ఉండొచ్చు కానీ నేను ఎవరిని శత్రువులుగా భావిస్తలేను అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు.